రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘానికి కాపరిగారికి వందనాలు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం ఆ వాక్య భాగము 8 నుండి 20 వరకు ఉన్నది. కానీ మనము 8, 9, 10 వచనాలు మాత్రమే చదువుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, అక్కడ గమనించండి. దూత గొల్లలకు ఒక 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 వర్తమానం, సువర్తమానము అందిస్తున్నాడు. ఆ మాట, ఆ సువర్తమానం తెలియదు. ఏ సువర్తమానము? అమ్మా, యేసు వర్తమానం. అది అర్థమైంది కదా. నేను అడిగిన ప్రశ్న యేసు వర్తమానం. అది యేసు వర్తమానం. ఆ తేడా పట్టుకున్నారు కదా. సువర్తమానము అది యేసు వర్తమానము. యేసు అనగా గమనించండి, ఇక్కడ యేసు వర్తమానము, సువర్తమానం. ఇది ఏంటి, ఏమంటారండి అమ్మా? పేపరా? ఇది సువార్త కరపత్రిక. ఏంటి తేడా ఏంటి? ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, అంతేనా? లేక ఇంకేమైనా ఉన్నాయా? దీన్ని వార్త అంటుంది, దీన్ని సువార్త అనడం లేదే. కానీ దీన్ని సువార్త అంటున్నాము. అదే యేసు వార్త లేక యేసు వర్తమానము, మంచి వార్త. ఆ 3 మాటల్లోనే గమనించండి దేవుని బిడ్డలారా. యేసు వర్తమానము అది సువర్తమానం, మంచి వర్తమానం, శుభవార్త. దానికి ముందు ఒక మాట ఉన్నదండి. అదేంటిది? అది సంతోషకరమైన సువర్తమానం. దానికి ముందు ఇంకొక మాట ఉన్నది. అక్కడే ఉన్నాయి చూడండి, ట్రిపుల్ అడ్జెక్టివ్, 3 విశేషణాలు ఉన్నాయి. అది మంచి వర్తమానము, అది సంతోషకరమైన వర్తమానము, అది మహా సంతోషకరమైన వర్తమానం. దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగం గురించి అక్టోబర్ మధ్య నుండి ధ్యానం చేస్తూ ఉన్నాను. యేసు వర్తమానము ఎన్నెన్ని రకాలుగా అది శుభవార్త లేక సువర్తమానం అయి ఉన్నది. దేవుని బిడ్డలారా,
మిగిలినవన్నీ కూడా వార్తలే. యేసు వర్తమానం మాత్రమే అది మంచి వర్తమానం. తర్వాత ప్రశ్న, అది ఎందుకు సువర్తమానము లేదా సంతోషకరమైన సువర్తమానము లేదా ఎందుకు ఆ తర్వాత ఏమంటున్నాడు దూత? సువర్తమానం మీకు తెలియజేస్తున్నానని. తర్వాత ఏం చదివామండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది రక్షకుడు పుట్టి ఉన్నాడు. మత్తయి 1:21. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని, అంటే యేసు అనగా రక్షకుడు అని, క్రీస్తు అనగా రక్షకుడై ఉండడానికి దేవుని చేత అభిషేకించబడిన వాడని. కాబట్టి ఇంకో విధంగా చెప్పుకుంటే రక్షకుని గూర్చిన వర్తమానము సువర్తమానము. అదే యేసు గురించిన యేసు వర్తమానము సువర్తమానము. ఇంకొక విషయం అక్కడ, అది మహా సంతోషకరమైన సువర్తమానం. ఒక కారణం, రక్షకుడు, పాప విమోచకుడు, నీ యొక్క నా యొక్క లోకములోని ప్రజలందరి పాపములను క్షమించే అధికారము గల రక్షకుడు పుట్టి ఉన్నాడు. సో ఇంకొక కారణం ఏంటనంటే, అది ప్రజలందరికీ, ఈ ఒక్కొక్క మాట గమనించండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనము కొన్నిసార్లు కొన్ని సందర్భాలు అంటే నవదంపతులకు బిడ్డ పుట్టినప్పుడు, లేక క్రొత్తగా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు, లేక ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులకి ఒక మంచి వార్త చెప్పావయ్యా అని అంటుంటారు. అంతేనండి, ఎన్ని రోజులకి ఎంతో మంచి వార్త చెప్పాడు. గమనించండి, అది కూడా మంచి వర్తమానమే. మరి ఈ వర్తమానానికి ఆ వర్తమానానికి తేడా ఏంటి? ఆ వర్తమానము ఆ కుటుంబానికి, లేక బంధువర్గానికి, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వాళ్ళకు మాత్రమే పరిమితమై ఉంటుంది, లోకమంతటికి కాదు. యేసు వర్తమానం మాత్రమే ప్రజలందరికీ. అదండి తేడా. యేసు వర్తమానం మాత్రమే సంతోషకరమైన వర్తమానం. దేవుని బిడ్డలారా, నిత్య సంతోషమునిచ్చే వర్తమానం, మహా సంతోషకరమైన సువర్తమానం. అంతకు మించిన సువర్తమానము ఇంకొకటి లేదు. నిజమే, అంటే పరీక్షల్లో పాస్ అయినప్పుడు కానీ ఇలాంటి కొన్ని సందర్భాలను సంతోషిస్తాము. ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన, అనగా గమనించండి, ఇక్కడ అన్ని సంతోషములను మించిన సంతోషము పాపముల క్షమాపణ దొరకడము. అది అంతకు మించిన మరొక సంతోషం లేదు. నిజమే, ఎవరినైనా అడగండి, ఎంత ధనవంతులైన పేదవారినైనా అడగండి, సంతోషం, సమాధానం, సంతృప్తి కొరకే ప్రతి మానవుడు పరిగెడుతూ ఉన్నాడు, పాకులాడుతూ ఉన్నాడు. సంతోషం కావాలి,
ఆ సంతోషమైన మాటను యవన బిడ్డలు ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్, ఆ ఎంజాయ్ అనే మాట వస్తుంది. అంటే ఏంటి అనేటప్పటికీ ఇక రకరకాల డెఫినేషన్స్ లేదా ఎక్స్ప్లెనేషన్స్. అంతే, రైటేనండి? తప్పు చెప్తున్నానా? చెప్పాలి ఇది. అంటే వాట్ డూ యూ మీన్ బై ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్? తింటే ఎంజాయ్మెంటా? పీకల వరకు తింటే ఎంజాయ్మెంటా? లేక కారులో షికారుకు వెళితే ఎంజాయ్మెంటా? మంచి ఉద్యోగం ఉంటే ఎంజాయ్మెంటా? వాట్ ఈజ్ ఇట్? ఎన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నా కూడా పాప విమోచనను మించిన ఎంజాయ్మెంట్ మరొకటి, అది ఇచ్చే సంతోషము ఇంకొకటి లేదు కదండి. అది మహా సంతోషకరమైన మంచి వర్తమానము, సువర్తమానం, సంతోషకరమైన సువర్తమానం. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా కొంచెం క్రిందికి వస్తే 14వ వచనంలో పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఏమని స్తోత్రం చేస్తున్నారండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అది ఈ సువర్తమానము, రక్షకుని గురించిన వర్తమానము మహా సంతోషకరమైన సువర్తమానము. అది అంత మాత్రమే కాకుండా సమాధానమునిచ్చే సువర్తమానము, సమాధానమునిచ్చే సువర్తమానం. ఆ రక్షణ, పాప విమోచన, రక్షణ, పాప విమోచన, సమాధానము. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాల్లో యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, లోకము కూడా సమాధానము, శాంతి ఇస్తుంది, ఇవ్వదని కాదు, కానీ నేను లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు. లోకం ఇయ్యలేని శాంతిని, సమాధానాన్ని ఇస్తున్నాను. ఇది తేడా. దేవుని బిడ్డలారా గమనించండి. రక్షకుడు ప్రజలందరికీ రక్షకుడు కదా అండి. ఇక్కడ శాంతి, సమాధానం కావాలి. అన్నీ ఉన్నాయి సార్, నేను ఖర్చు పెట్టుకోగలిగినంత ధనం ఉన్నది, తినగలిగినంత తిండి ఉన్నది, కానీ డాక్టర్ గారు నన్ను నేల మీద పడుకోమన్నాడు అంటే ఆరోగ్య సమస్యను బట్టి ఏం నెమ్మది ఉంటుంది సార్, ఏం సంతోషం ఉంటుంది సార్ అంటున్నాడు. చూడండి ఏం కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు, నా సంతోషం నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను. అదే కదా ఆ మధ్య వాట్సాప్లో ఒక ముస్లిం సహోదరుని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏమన్నాడు, ఆ ముస్లిం సహోదరుడు, నన్ను ఖురానే క్రీస్తు వద్దకు నడిపించింది అని అన్నాడు. అంటే తను చెప్పింది ఏంటనంటే, అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే, నిత్య జీవము గురించి, నిత్య జీవమును గురించిన నిరీక్షణను గురించి ఏ దేవుడు, మహమ్మద్ చెప్పలేదే, నేను నమ్మిన దేవుడు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను 5:24 ఆ మాటలు ఉంటాయి. యోహాను 5:24, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే మాటలు. సో ఆయన ఏమంటాడంటే, ఏ నిరీక్షణ లేకుండా చచ్చిపోయే కంటే నిత్య జీవమును గురించిన నిరీక్షణతో చావడం మేలు కాదా? ఏమంటారు?
ఏ నిరీక్షణ లేకుండా ఇప్పుడు ఇదే కదా, నీవు చూసొచ్చావా, నీవు చచ్చిపోయి చూసొచ్చావా అని అడుగుతుంటాను. బైబిల్ చెప్తున్నది, నీకు స్పష్టంగా చెప్తున్నది, ఇంకేం కావాలి? ఈ లోకములో సజీవుడిగా జీవించిన యేసు ప్రభు అన్ని విషయాలు చెప్పాడు, చెప్పినవి రాయబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు వర్తమానము మాత్రమే, అది సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానము. అది సమాధానం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏమంటదంటే, పౌలు అంటే దేని గురించి చింతపడకండి, లేక ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని అంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను తెలియజేయుడి అని అప్పుడు అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. గమనించండి, దేవుడిచ్చే సమాధానం, యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం ఎలాంటి సమాధానం? ఏ జ్ఞానము ఇవ్వలేదు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అందుకే యెషయా 9:6 ఏమన్నాడు? ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్తయగు అధిపతి. కర్త, గ్రామర్ ఈ రోజుల్లో నేర్పిస్తున్నారమ్మా గ్రామర్. కర్త, కర్మ, క్రియ అని. కర్త లేకుండా వాక్యం లేదు. మరి ఇప్పుడు ఇక్కడ అంటే అదే మూలాధారం అని, అది నేను చెప్పేది. ఇక్కడ సమాధానానికి యేసు ప్రభువు మూలాధారం, కర్త, అంటే అసలు వ్యక్తి అన్నమాట. అలాంటప్పుడు మరి యేసు ప్రభు నమ్ముకుంటే సమాధానానికి కొదవ ఉంటుందా? నీవు నేను లోకములో ప్రతి మానవుడు ఆ సమాధానం కొరకే వెతుకుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇవ్వండి కొన్ని ప్రయోజనాలు. అందుకే మన పాస్టర్ గారు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు, డోంట్ యూజ్ క్రైస్ట్ టు బి బ్లెస్డ్ అని. ఎంతమంది చూశారండి? యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్, యూ హ్యావ్ హిమ్ ఇన్ యువర్ లైఫ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్లెస్సింగ్ని పంచుకో అంటున్నాడు కదా. నీకు కావాల్సింది అది, ఆ రక్షణ నీకు ఇచ్చాడు యేసు ప్రభు, రక్షకుడైన క్రీస్తు రక్షణని ఇచ్చాడు, ఇంకేం కావాలి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవు నేను కదా, మహా సంతోషకరమైన సువర్తమానం. అది సమాధానమునిచ్చే సువర్తమానము. అలాగే ఆ లూకా రాసిన సువార్త 16వ వచనం ముగింపులో ఒక మాట ఉన్నది. గొల్లలు ఏం చేశారు అక్కడ? ప్రచురము చేసిరి అనే మాట ఉంటుంది 16వ వచనం ముగింపులో, లేదా 17వ వచనం ముగింపులో ప్రచురము చేసిరి. ఇది ఇప్పుడు ఇక్కడ దేవుని బిడ్డలారా, సాక్ష్యం. అది మహా సంతోషకరమైన వార్త, సంతోషమునిస్తుంది. సంతోషమునిచ్చే యేసుక్రీస్తు, సమాధానమునిచ్చే యేసుక్రీస్తు. ఆ తర్వాత సాక్ష్యం కదా. Do not use Christ to be blessed. You are already blessed him. You have him in your life. Share it. దేవుని బిడ్డలారా, ఈ పర్టికులర్ కరపత్రం ఎందుకు చూపించానంటే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఏమని చెప్పాలి ఇతరులకు?
ఎందుకనంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మరి ముఖ్యంగా ఈ రోజులలో నీవెంత మంచి వార్త అయినా సరే అది మీకే ఉంచుకోండి, నాకు నా మంచి వార్త నాకున్నది అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటి ప్రశ్న, అసలు సాక్ష్యం ఇవ్వాలా అండి మనము? ఇక్కడ 2 పనులు చేయవచ్చు మనము. విశ్వాసులమైన మనము, అంటే నేను మిషన్స్లోకి వెళ్ళిపోతున్నాను, అందులోకి డీటెయిల్గా వెళ్ళను, కానీ నేనైనా సాక్ష్యం చెప్పాలి, లేదా సాక్ష్యము చెప్పుతున్న సేవకులైనా వారికి సహాయపడాలి. 2 విధాలుగా మనము చేయవచ్చు. కానీ ఒకటి, దేవుని బిడ్డలారా, నా యొక్క సాక్ష్యమును నీ యొక్క సాక్ష్యమును పంచుకున్నప్పుడు షేర్ ఇట్ అనే మాటలు వాడాడు పాస్టర్ గారు కదా. చెప్పాను ఇంతకుముందు, ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం ఉన్నది నాకు. పంచుకున్న సంతోషం చెప్పండి రెట్టింపు అవుతుంది, పంచుకున్న దుఃఖం సగం తగ్గిపోతుంది. ఇక ఇది జరుగుతుంది. నీవు నేను యేసు క్రీస్తు గురించి కదండి, అది అక్షరాల నిజం, అక్షరాల నిజం కదండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న, అంటే ముఖ్య విషయం అంట, నేనైతే వ్యక్తిగతంగా ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, అది స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, పొరుగు వారికి కావచ్చు, దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సింపుల్ క్వశ్చన్. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనంలో ఒక సింపుల్ క్వశ్చన్ అండి. అక్కడ పౌలు అడుగుతున్నాడు, అంటే అది దమస్కు మార్గంలోని దర్శనాన్ని వివరిస్తూ అక్కడ ఒక మాట వాడుతున్నాడు. నేను ఏం చేయాలి? వాట్ వుడ్ యూ వాంట్ మీ టు డూ? నేనేం చేయాలి? సింపుల్ అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రభువును అడగండి. ఏం చెప్పాలి ప్రభువా? ఎవరికి చెప్పాలి ప్రభువా? ఎప్పుడు చెప్పాలి? ఏమని చెప్పాలి? జవాబు వస్తుందండి. దాని ప్రకారంగా మనకు ముందుకు వెళ్ళినట్లయితే రాతి గుండెని కూడా దేవుడు కరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఎక్కువగా ఇందాక కూడా వచ్చేటప్పుడు క్యాబ్ డ్రైవర్తో ఇదే సంభాషణ. పేరు అడిగాను మొదట. అడిగిన తర్వాత, ఇవి క్రిస్మస్ సీజన్ రోజులు కదా బాబు అంటే, అవును సార్ అంటున్నాడు. చూసారా? అంటే ఏంటి బాబు, ఇలాగా సంభాషణ కల్పించుకోవడం అన్నమాట. అంటే ఏంటి? ఏమో సార్, క్రైస్తవులు ఏదో పండుగ జరుపుకుంటారు, ఆయనను పూజించడానికి అక్కడ ఆరాధిస్తున్నారు బాబు, వాళ్ళతో కలిసి నేను కూడా పూజించాలని. గమనించండి, పూజిస్తాను అనే మాట వాడాను నేను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో మాటలు మీకు దొరుకుతాయి. అదే వర్షిప్ ఆరాధన చేశారనే దానికి అక్కడ పూజించి కానుకలిచ్చారు అనే మాట వారు వాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. సో అతనితో ఆ సంభాషణ ఇదే ప్రశ్న. ఇక్కడ మనం ఇందాకేం చదివాం? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్గం. సో ఆ క్యాబ్ డ్రైవర్ను అదే ప్రశ్న అడిగాను, నీ అభిప్రాయం ఏంటి బాబు? ఇప్పుడు అల్లా అంటే ముస్లిం దేవుడని, రాముడు అంటే హిందువుల దేవుడని, మరి యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అని అడిగాను. అందులో ఏమన్నా సార్, యేసుక్రీస్తు అంటే క్రైస్తవుల దేవుడని.
మళ్ళీ అదే ప్రశ్న అని ఎవరు చెప్పారు నీకు? గమనించండి దేవుని బిడ్డలారా, అని ఎవరు చెప్పారు? నేను విన్నాను సార్, అందరు అనుకుంటుంటే విన్నాను. నేను అన్నాను, మళ్ళీ అదే మాట అన్నాను, అందరూ తప్పే. ఒకరిద్దరు తప్పు కానీ అందరూ ఎలాగ తప్పు అవుతారు సార్ అంటాడు. అదే ప్రశ్న. ఎందుకు తప్పు అంటే ఇందాక ఏం చదివాము? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులకు కలగబోవు అని లేదు బైబిల్లో. యేసు క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు, అది 100% కరెక్ట్. యోహాను 6:37లో అక్కడ ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వానిని, నా యొద్దకు వచ్చే క్రైస్తవుడు, లేక నా యొద్దకు వచ్చే పాస్టర్ గారు, లేక నా యొద్దకు వస్తే పెద్ద మనిషి, లేక అని లేదే. అక్కడ వయస్సుతో నిమిత్తం లేదు, నీ ఉద్యోగంతో నిమిత్తం లేదు, నీ వృత్తితో నిమిత్తం లేదు, దేనితో నిమిత్తం లేదు. ఎవరైనా ఎవరైనా ఎవరైనా. అందుకే ఇక్కడ ఈ కరపత్రంలో ఇది దేనికి జవాబు అని అంటే ఇంకొక ప్రశ్న కూడా, అంటే పరోక్షంగా అడిగాడు ఈ క్యాబ్ డ్రైవర్, ఏ దేవుడైతే ఏమున్నది సార్ అని. అమ్మా, అంటే ఇది అంటే నాకు క్రొత్త విషయం కాదు ఆ ప్రశ్న, చాలా సందర్భాల్లో ఎదురైంది ఆ మాట. అయితే నేను తిరిగి మళ్ళీ ప్రశ్నించాను, అవును సార్ నిజమే, ఏ దేవుడైతే ఏమున్నది సార్? మరి అలాంటప్పుడు యేసులో ఏమున్నది? ఇది కొన్ని 6 కారణాలు తెలియజేస్తుంది మీకు. ఇవి క్రైస్తవులకు తెలిసి ఉండాలి దేవుని బిడ్డ. అందుకు తీసుకొచ్చాయి ఈ కరపత్రం. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ, దయచేసి తీసుకెళ్ళండి, 2 తీసుకెళ్ళండి. అంటే ఒకటి మీ దగ్గర ఉంటుంది, ఇంకొకటి ప్రార్థనా పూర్వకంగా ఇంకొకరికి ఇవ్వవచ్చు. ఏం చెప్పాలి? నిన్న ఎవరో ఇలాగే మాట్లాడుతూ ఈ విద్యాభ్యాసం గురించి నాకే తెలియనప్పుడు నేను ఇంకేం చెప్తాను ఇతరులకు? అంటే ఎవరో ఈ స్కూల్స్ గురించి టీచర్లు సరిగా చెప్పడం లేదు సార్ అని అన్నారు అన్నమాట. టీచర్లు సరిగా చెప్పడం లేదని. దానికి ఎన్ని కారణాలు ఉన్నాయి ఏంటి? అది కాదు నా ప్రశ్న ఇక్కడ. నాకు తెలియడం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇందులో ఏంటంటే రెఫరెన్సెస్ లేవు, కానీ అది గుడ్ థింగ్. హీ హాజ్ రిటర్న్, రెఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే క్రైస్తవేతరులకు రెఫరెన్సెస్ ఇచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతున్నది. క్రైస్తవులకు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఏమని చెప్పాలి, వాస్తవం చెప్పాలంటే దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక మాట ఉన్నదండి. అక్కడ అపోస్తలులు అంటే పేతురు యోహానులు అడుగుతున్నారు. 4:19-20, ముఖ్యంగా 20వ వచనం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పట ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఆదికి ముందు ఏమున్నది సార్? ఆది నుండి, ఆయనే ఆది. నీవు ఆదికి ముందు ఏమున్నది అని అనుకుంటే ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఆయన్నే ఆది. అందుకే ఎఫెసీలో వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో జగత్తు పునాది వేయబడక మునుపే, ఇది దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సృష్టికర్త అయిన దేవుడు చూశారా అండి?
ఆయన మానవుల యొక్క రక్షణ ప్రణాళిక రక్షించుకొని దాని ప్రకారంగా పనులు చేస్తూ వచ్చాడు. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కరెక్ట్ టైంలో చనిపోయాడు ఆయన, కరెక్ట్ టైంలో జన్మించాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇందాక ఆ క్యాబ్ డ్రైవర్కు ఇది కాదు బాబు, ప్రజలందరికీ కాదు బాబు, ఐ మీన్ క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు బాబు. నీవు నమ్ముకుంటే నీకు దేవుడు, నేను నమ్ముకుంటే నాకు దేవుడు. ముఖ్యంగా అక్కడ ఈరోజు అంటే నేను ప్రత్యేకంగా ఈ అబ్బాయితో మాట్లాడింది ఏంటంటే పాప క్షమాపణ గురించి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, మీరు కూడా అంటే అనుకుంటున్నాను. చిన్న పిల్లవాడు ఇంట్లో ఆకలేసి లేక మమ్మీ ఆ ఫ్రిడ్జ్లో ఏదో స్వీట్ ఏదో పెడితే దాన్ని తెరుచుకొని తింటున్నాడు. ఆ తల్లి ఏం చేస్తుందండి? జైల్లో పెడుతుందా? అమ్మా తప్పురా కొడుకా అని చెప్తుంది, అంతేనండి. అదే దొంగతనము షాప్లో నుండి చేస్తే ఏమవుతుంది? చట్టం ఏమంటుంది? నేరం అని అంటుంది. అదే తప్పు దేవుని దృష్టిలో పాపము. 8వ ఆజ్ఞ కదా, 10 ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞ దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు అనేది. ఆజ్ఞాతిక్రమమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చూసారా? విషయం ఒకటే, తల్లిదండ్రుల దృష్టిలో తప్పు ప్రేమను బట్టి. అదే ప్రేమను దేవుడు నీ ఎడల నా ఎడల చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ గల దేవుడు కదండి. ఆ రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం అక్కడ చక్కగా రాస్తున్నాడు. దేవుడు మన హృదయ తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, సువర్తమానము సమాధానకరమైన సువర్తమానము, సమాధానమునిచ్చే సంతోషమునిచ్చే సంతోషం కావాలా? ప్రభునందు ఆనందించుడి అంటాడు. నీ వలన బలమునందు మనుషులు ఆనందిస్తారు, నీ యందు ఆనందించువారు బలముందుదురు కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రం ఆనందించు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమలో నేను నశించి యుందును అంటాడు. అనగా దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నాడు సంతోషము సమాధానం. దేవుని వాక్యము కూడా ఇస్తూ ఉన్నది సంతోషము సమాధానం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంతోషకరమైన ఆ తర్వాత జ్ఞానులు ఏం చేశారండి? మనం ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు కదండి. ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఆ హెరోదు రాజును యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడిరి అనే మాటలు ఉంటాయి అక్కడ. దానికి ఒక వివరము అంటే చరిత్ర గ్రంథకర్తలు వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తుంటారంటే, ఆ హెరోదు రాజుకు కూడా రోమా ప్రభుత్వము ఆ బిరుదు ఇచ్చినట్టుగా తెలుపబడుతున్నది, యూదుల రాజు అని. అందుకే నేను యూదుల రాజును నేను ఇక్కడ ఉంటుంటే ఇంకొక యూదుల రాజు రావడం ఏంటి, పుట్టడం ఏంటి అంటే నాకు పోటీ ఇంకొకరు వచ్చారన్నమాట. మరి నేను నిలబడాలి అంటే అతడు ఉండకూడదు, అంతేనండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మా పార్టీ రూలింగ్ పార్టీ ఉండాలంటే అపోజిషన్ పార్టీని అనగదొక్కాల్సిందే, లేకుంటే మాకు గద్దె దొరకదు. అదే జరుగుతున్నది కదా. ఇప్పుడు హెరోదు రాజు కూడా అలాగే అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానులు ఆ శిశువు ఉన్న ఇంటికి వచ్చి అక్కడ మొట్టమొదట వాళ్ళు ఏం చేశారంటే ఆ కానుకలు సమర్పించుకున్నారు.
అనగా దేవుని బిడ్డలారా గమనించండి, క్రిస్మస్ అనగా సమర్పణ అనేది ఉంటుంది. అందులో యేసుక్రీస్తు తను తాను సమర్పించుకున్నాడు, బలి అయ్యాడు. నీ పాపం క్షమాపణ, నా పాప క్షమాపణ కొరకు. ఆ తర్వాత జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా సమర్పించుకొని ఆయనను ఆరాధించారు. అనగా ఆరాధించదగిన దేవుడు కదా, ఆరాధించదగిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ క్రిస్మస్ సీజన్లో ఉంటున్న మనం, నాకు తెలిసినంత వరకు నిజమే వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయి, కానీ అక్కడక్కడ సంతోషంతో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మనం ఎలా అప్రోచ్ అవుతాము, వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యి ఎలా చెప్తుంటాం. అయితే ఈ మధ్య ఇంకొకరు ఏమన్నారంటే, పోలీస్ పర్మిషన్తో ఆ స్ట్రీట్ సింగింగ్ కొరకు వెళ్ళినా కూడా కొంతమంది ఆబ్జెక్ట్ చేశారని చెప్పారు. దానికి మీరేమంటారో నాకు తెలియదు, కానీ నేనేం చెప్పానంటే, నీకు ప్రైమ్ మినిస్టర్ సెలవు ఇచ్చినా కూడా, రాత మూలకంగా సెలవు ఇచ్చినా కూడా ఈ అపోజిషన్ ఉంటుంది బాబు అని చెప్పాను. డూ నాట్ డిపెండ్ ఆన్ దట్. గమనించండి దేవుని బిడ్డలారా, వాక్యం ఏమంటుంది? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను. ఇది ఏంటంటే దేవుని బిడ్డలారా గమనించండి. అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, పరిస్థితులను బట్టి నా విశ్వాసాన్ని నేనే బలహీనపరుచుకుంటున్నాను. ఐఎమ్ కాంట్రడిక్టింగ్ మై ఓన్ ఫెయిత్ అంటుంటాను, నేను అనుకుంటాను. వాక్యం ఏమంటుంది? నమ్మదగిన దేవుడు, అంతేనండి. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మాటలు మీకు దొరుకుతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు నేను జీవము గల దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, జవాబు చెప్పే దేవుణ్ణి, సమాధానం ఇచ్చే దేవుణ్ణి, సంతోషం ఇచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నాము. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దేవుని గురించి, దేవుని ఆ సంతోషాన్ని శిష్యులు ఏమంటున్నారు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము, చెప్పక ఉండలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను సాక్ష్యం ఇవ్వగలిగినంత మేరకు, లేదా సేవ చేస్తున్న వాళ్లకు సహాయం చేయగలిగినంత మేరకు అది ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొత్తానికి ఏం చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితానికి, అంటే నా మట్టుకైతే వ్యక్తిగతంగా ఆ ప్రార్థనా జీవితం, అది ఎందుకో ఏమో, ఏ విషయం మాట్లాడుకున్నా ఫైనల్గా నేను ప్రార్థన దగ్గరికే వస్తున్నాను. ఎన్ని సందేశాలు ఇచ్చినా కూడా somehow it has become a base for me. ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం కదా. అంటే ఎందుకు అలాగా అది ప్రార్థన జీవితం అంటే దేవుని బిడ్డలారా, అంటే నా సీక్రెట్, నేను కనుక్కున్న సీక్రెట్ అది. ఆ మాటలు ఇంతకుముందు చెప్పానో లేదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం 2వ భాగం NIVలో చక్కగా ఉంది. NIV లేక NKJVలో మాటలు, ఇంగ్లీష్లో బాగున్నాయి ఆ మాటలు. అది దయచేసి నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం ఐజాయా 28:29 సెకండ్ లైన్. అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే గమనించండి, వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్, ఎక్సలెంట్ ఇన్ గైడెన్స్. ఆ 2 మాటలు ఉంటాయండి మీకు. గాడ్ ఈజ్ వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్, ఎక్సలెంట్ ఇన్ గైడెన్స్. ఇంకేం కావాలండి? గమనించండి దేవుని బిడ్డలారా, మానవులమైన మనకు అడుగడుగున ఆలోచనలు కావాలి.
అక్కరలేదని ఎవరూ చెప్పలేరు. అందుకే ఆయన ఆలోచనకర్త. ఆ మాటలు ఇంగ్లీష్లో చదివినప్పుడు అది ఒక అంటే పట్టరాని సంతోషం అనిపించింది. దేవా, వాట్ ఏ వండర్ఫుల్ కౌన్సిలర్ యు ఆర్. నాకు కౌన్సిలింగ్ కావాలి, గైడెన్స్ కావాలి. ఇవి రెండు అక్కర్లేదని ఎవరైనా చెప్పగలరా అండి? ఆలోచన కానీ నడిపింపు కానీ. దేవుని బిడ్డలారా, ఏంటనంటే ఇక్కడ మనలో ఉన్న బలహీనత ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు హిమ్, వీఆర్ నాట్. అడగనందున యాకోబు అంటాడు ఆ మాటలు, మీరు దేవుని అడగనందున మీకేం దొరకడం లేదు. కానీ అడుగుతున్నారు కానీ మీ ఉద్దేశం బాగులేదంటాడు. మళ్ళీ అడగనందుకు దొరకడం లేదు, అడిగినా కూడా మీ ఉద్దేశం బాగులేదు కాబట్టి ఇవ్వడం లేదు. అంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దేవుడు అంగీకరించాడండి. డోంట్ బ్లేమ్ గాడ్. నీవు ప్రార్థన చేసిన ప్రార్థనలకు జవాబు రాకపో. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సంతోషమైన సమాధానమైన దేవుని బిడ్డలారా, నీవు నేను సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదండి. సాక్ష్యము సాక్ష్యము సాక్ష్యము. అది రుచి గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. నేను అంటే స్వయంగా అనుభవిస్తేనే అది ఎంత కష్టమో, ఎంత తీయగా ఉందో, ఎంత చేదుగా ఉందో చెప్పగలను. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ సీజన్లో అంటే ఎందుకు అంగీకరిస్తారు, తీసుకోవచ్చు అని చెప్పానంటే, ఒక పాస్టర్ గారు అంటే క్రిస్మస్ సీజన్లో కాదు కానీ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. అంటే ఆ తిరుపతి ఏరియాలోనే కరపత్రాలు పంచుతుంటే, క్రిస్మస్ రోజు పంచుతుంటే ఆ పూజారి అన్నాడంట, ఈవేళ పండగ కదా, పండగ పూట తీసుకో, తప్పేమి లేదు అన్నాడంట. ఆ తీసుకున్నవాడు చదివాడు, రక్షించబడ్డాడు. చూసారా? అంటే పండగ పూట తీసుకోరా అని అన్నాడు అన్నమాట. మిగతా రోజుల్లో కాదు, పండగ పూట కదా ఈవేళ, బహుశా అది డిసెంబర్ 25 అయి ఉంటుంది. కాబట్టి ఇలాగ రకరకాల రెస్పాన్సెస్ ఉంటాయి, అవి సహజము, క్రొత్తవి ఏం కాదు. ఈ క్రైస్తవులకు అంటే అంటే అటు యూపీ నుండి, ఒరిస్సా నుండి కొంతమంది తెలిసిన పాస్టర్లు ఫోన్ చేస్తుంటారు, అంకుల్ దయచేసి ప్రార్థన చేయండి, మణిపూర్ కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వ్యతిరేకతలు కానీ ఇవి క్రొత్త విషయమేం కాదు, అవి మామూలు విషయాలే. నీవు నేను కదండి, యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. కాబట్టి ఈ సంతోషాన్ని దేవుని బిడ్డలారా, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇరుగు పొరుగు వారి కొరకు, లేదా ధనికు అంటే those of you who have servants, మీ ఇళ్లలో పనిచేసే మేడ్స్, వాళ్ళకి సువార్త చెప్పారా? ఇక్కడ విజయవాడలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, హెబ్రోన్ పాస్టర్. వదిలిపెట్టేది లేదు సార్, సర్వెంట్ అయినా ఆయమ్మకు సువార్త చెప్పాల్సిందే అన్నాడు. ఆయన చెప్పాడు, ఆయమ్మను రక్షణలోకి తెచ్చాడు ఆ పాస్టర్ గారు. అనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటని నేను అనేది ప్రార్థన. ఏం చేయమంటావు ప్రభువా? సింపుల్ అండి, ఇది సింపుల్. అంటే నేను ఇప్పుడు అంటే పిల్లలకు కూడా, స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను, పరీక్ష రాసేటప్పుడు ఆ కలం కదలడం లేదు ప్రభువా, కలం కదలడం లేదు, కదిలించు ప్రభువా అంటే కదిలిస్తాడు. సింపుల్, ఇది పెద్ద పని చేయక్కర్లేదు. నీవు నిలబడ్డ చోటే. కానీ ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని స్వరము అది మిక్కిలి నిమ్మలమైన స్వరం. ఇది మనసులో పెట్టుకోండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆల్వేస్. బాలుడైన సమూయేలు విషయంలో ఏం జరిగింది? 3 సార్లు పిలిచినా అర్థం చేసుకోలేదు చిన్న పిల్లోడు. చివరకు ఏలి గ్రహించి, ఈసారి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, ఆజ్ఞేయము దేవా అని చెప్పమన్నాడు.
ఈ నడిపింపు దేవుడు ఏం చెప్పమంటావు అని నీవు అడిగినప్పుడు దానికి నీకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఇందాక కూడా వాస్తవం చెప్పాలంటే, అంటే క్యాబ్ డ్రైవర్ ఎవరు వస్తారో ప్రార్థన చేశాను కానీ చాలాసేపటి వరకు మొదలు పెట్టలేకపోయాను. కానీ మళ్ళీ ఒక పుష్, మాట్లాడు మాట్లాడు మాట్లాడు, చెప్పు 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 అని. అదన్నమాట దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను దేవుని బిడ్డలారా. అంటే చాలాసార్లు అది అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏంటంటే, ఆయన స్వరము నేను వింటున్నాను అని అనుకొని లోబడనప్పుడు మనసుకు నెమ్మది లేదు. ఆ పని చేసిన తర్వాత ఆ చెప్పశక్యం కానీ మనస్సుకు నెమ్మది, సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, కలిగే నష్టమేమీ లేదు, కష్టమేమీ లేదు పంచుకున్నప్పుడు. కాబట్టి ఈ అనుభవాలు మనకై మనం తెలుసుకుంటూ, తెలిసిన విషయమే ప్రసంగాలు మొట్టమొదటిది ప్రార్థన చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాడండి దేవుడు. అక్కడ మొదలు పెట్టండి. ప్లీజ్ స్టార్ట్ దేర్. స్పెండ్ సమ్ టైమ్ విత్ ద లార్డ్. ప్రార్థన. కాబట్టి ఈ సంతోషాన్ని, సమాధానాన్ని నీవు నేను మనమందరం కూడా వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా సాక్ష్యం ఇవ్వడానికి మనం ప్రార్థన చేసుకుందాము, ప్రయత్నం చేద్దాము. మరి ఇంకొక వారం రోజుల్లో లేక 8 రోజుల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. కాబట్టి దేవుని ప్రార్థన పూర్వకంగా అడుగుదాము. దేవా, నెక్స్ట్ ఇయర్ లోపల ఒక్కరిని నేను నీ యొద్దకు నడిపించాలి. ఒక్కరు చాలండి. ఎయిమ్ ఫర్ జస్ట్ ప్రే ఫర్, నాట్ ఎయిమ్, ప్రే ఫర్ 1 person. కానీ దేవుడు మీకు 4 అనుగ్రహిస్తే ఆశ్చర్యపడవద్దు. కానీ ఆస్క్ ఫర్ ద మినిమం, గాడ్ విల్ గివ్ అస్ ద మ్యాక్సిమం. అలాంటి కృప, సహాయం, తరుణం, ఆత్మ కుమ్మరింపు, కౌన్సిల్ అండ్ గైడెన్స్ దేవుడు ఆయన మహిమ కొరకు మనకందరికీ అనుగ్రహించును గాక. దయగల తండ్రి.